బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. దేవలోకంలో బ్రహ్మగారి లోకంలో పరీక్ష పెట్టారట, భాగవతం ఎంత గొప్పది అని. ఒక త్రాసులో వాంగ్మయం అంతా పెట్టారటండి, అన్ని గ్రంథాలని పెట్టారట. భాగవత గ్రంథాన్ని అందులో పెట్టాలనుకుంటే వద్దులేండి, ఒక శ్లోకం వేద్దామని అలా వేసేటండి. ఒక్క చిన్న శ్లోకం వేస్తే అది అలా తూచి మిగతా అన్ని గ్రంథాలు పైకి లేచిపోయినాయండి. త్రాసులో బరువు ఏదుంది? భాగవతంలో ఒక్క శ్లోకం అంత గొప్పది. లఘూన్యన్యాని జాతాని గౌరవేణ ఇదం మహత్. భాగవతంలో ఉన్న ఒక్క శ్లోకానికే అంత మాహాత్మ్యం ఉంటే మరి అన్ని శ్లోకాలకి ఇంకెంత గొప్పదనం చెప్పండి. అలాంటి భాగవతం పఠనాత్ శ్రవణాత్ సద్య వైకుంఠ ఫలదాయకం. భాగవతం విన్నా చదివినా వాళ్ళకి వైకుంఠాన్ని ఇస్తుంది. అలాంటిది సప్తాహేన శృతం చేతత్, 7 రోజులు కనుక ఈ కథను వింటే వాడికి కలిగే లాభం ఏమిటి? సర్వధా ముక్తిదాయకం. అన్ని రకాల వాడు బంధ విముక్తుడవుతాడు. వాడిని పట్టి పీడించే బాక్యంగా ఉండే బంధాలు దొరుకుతాయి, సంసార బంధం కూడా తొలుగుతుందండి. అంత గొప్పది శ్రీమద్ భాగవతం అని చెప్పారు. ఏమంటే అంత గొప్పది అంటున్నారు కదా, అసలేమిటి ఈ కథ యొక్క వైశిష్ట్యం అంటే అప్పుడు చెప్తున్నారు. ఒకసారి నారద భగవానుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. ఇక్కడి నుంచి కథ వేగంగా చెప్పేస్తా. వెళ్ళినప్పుడు అక్కడ చాలా దీనంగా ఉన్నాడు నారదుడు. 4 సనత్ కుమారులు కనబడ్డారు. చూసి అడిగారట, నారద ఎందుకు ఇలా ఉన్నావు? ఏదో డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ దుఃఖిస్తున్నావు, ఏమైంది అని అడిగితే అప్పుడు నారదుడు చెప్పాట, అయ్యా నేను అన్ని లోకాలు తిరిగా, త్రిలోక సంచారిని కదా. ఈ భూలోకం అన్ని లోకాల కంటే చాలా శ్రేష్టమైనది. ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం కదా అని వెళ్ళా. ఎక్కడ కూడా ధర్మం లేదు, తపస్సు లేదు, శౌచం లేదు. అందరూ కూడాను అన్నాన్ని అమ్ముకుని తిరుగుతున్నారు. అన్నాన్ని అమ్మకూడదులేండి, హోటల్స్. నీళ్లు కూడా అమ్ముకుంటున్నాం ఇప్పుడు, దౌర్భాగ్యం. ఇంకొన్నాళ్ళకి పోతే గాలి కూడా అమ్మేవాళ్ళు వస్తారండి. ఇప్పుడు కూడా అమ్ముతున్నారు కదా, ఆక్సిజన్. ఇలా తయారవుతుంది. అయ్యో, ఎక్కడ చూసినా సరే కన్యా విక్రయిణ లోభాత్, ఆడవాళ్ళని అమ్ముతున్నారండి. అయ్యయ్యో ఏమిటి ఇలా ఉంది? ఎక్కడ చూసినా, ఏ క్షేత్రానికి వెళ్ళి చూసినా ఎవరిలో శౌచం లేదు. ఒక సన్యాసిని చూద్దామా, శౌచం లేదు. ఓ తపస్సంపూర్ణ వెతుకుదామన్నా లేదు. కారణం ఏమిటి? కలి ప్రభావం. కలి అందరినీ ఆవరించేసింది. ఎక్కడ కూడా తట్టు. ఈ రోజుల్లో ఇప్పుడు ఇలాంటి కాలంలోనే, మరి ఆ రోజుల్లోనే అలా లేదండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉంటుందో ఆలోచించాడు. పుణ్యతీర్థాలు కానీ అన్నీ కూడా పాడైపోయినాయి. అన్నిట్లో కూడా సంపాదన రతులు తయారైపోయారు. వేదాన్ని అమ్ముకునే వాళ్ళు బతికారు. వేదాన్ని అమ్ముకోవడం అంటే ఎదుటివాడికి మంచి జరగాలని చదివేవాళ్ళు కూడా ఏమిస్తావు, ఇంత ఇస్తా అంటేనే చదువుతాను, అదే పో అనే వాళ్ళు తయారైపోతున్నారు. అందుకని శివశూల అట్టశూల మహాశూల శివశూలా ద్విజాతయ. అన్నాన్ని నమ్ముకునేవాళ్ళు ఇలా అంతా ఉన్నారు అని చెప్పి వేదాన్ని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కామిన్య, కాముకులై ఉండేటువంటి స్త్రీలు పురుషులు ఒకళ్ళేమిటి, ఎక్కడ చూసినా సరే ఉదరం భరిణో జీవాహ, పొట్టకూటి కోసమే తప్ప ఏం తినాలి అని ఆలోచిస్తాడు తప్ప ధర్మాన్ని ఎలా ఆచరించాలని ఎవరికీ ఉండదు. ఇలా ఉన్న సందర్భంలో, తిరుగుతున్న సందర్భంలో నేను అన్ని క్షేత్రాలు వెళ్ళి బృందావనం వెళ్ళా. బృందావనం వెళ్తే ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం నాకు కనపడింది. ఒక స్త్రీ మంచి యవ్వనంలో ఉంది. 2 పురుషులు ముసలి వాళ్ళై పడి ఉన్నారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. చుట్టూతో వందలాది మంది ఆడవాళ్ళంతా విసిరికర్రలతో విసురుతున్నారు. ఆవిడ రోధిస్తోంది. పిల్లలిద్దరిని లేపుతోంది, లేవట్లేదు ఆ ముసలి వాళ్ళని. నేను అలా వెళ్తుంటే నన్ను చూసి నన్ను పిలిచింది.
నన్ను నిద్ర లేపమంది. ఎవరమ్మా, ఎవరు వీళ్ళు, ఈ వృద్ధులు ఎవరు అని అడిగితే మా అబ్బాయిలండి అని చెప్పిందట. అయ్యో నీ పిల్లలా? మరి ఎక్కడైనా సరే తల్లి యవ్వనంలో ఉండి పిల్లలు ముసలితనంలో ఎలా ఉంటారు అంటే ఏం చేయమంటారు? మేమెవరో చెప్తా వినండి. నా పేరు భక్తి, దీని పేరు జ్ఞానము, వీడి పేరు వైరాగ్యము. వీళ్ళిద్దరూ నా సంతానం. వీళ్ళిద్దరూ నా సంతానమై ఉన్నారు. చుట్టూ పరిచారకులుగా ఉన్న ఈ ఆడవాళ్ళు సర్వతీర్థాలు, అవన్నీ కూడా విసిరికర్రలతో విసురుతున్నాయి. భక్తి పుట్టాలంటే ఎక్కడికి వెళ్ళండి? గంగలో మునగాలి, గోదావరిలో మునగాలి, కృష్ణలో మునగాలి కదా. అవన్నిట్లో మునిగితే కదా వచ్చేది. అందుకని ఆ నదులన్నీ వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాయండి, వీళ్ళని మేలుకొలుపుతున్నాయి. నేను కూడా ముసలిదాన్ని అయిపోయాను. నేను పుట్టడం ద్రావిడ దేశంలో పుట్టా, కర్ణాటకలో పెరిగా. ఇదిగో ఈ గుర్జర దేశం వచ్చాను, కర్ణాటక మన గుజరాత్ ప్రాంతం. ముసలితనం వచ్చేసింది, భక్తి లేదు అక్కడ అప్పట్లో. అయిపోయిన తర్వాత అన్ని క్షేత్రాలు తిరిగా, నాకు ముసలితనం పోలా. బృందావనంలో అడుగు పెట్టా, కృష్ణుడు సంచరించినటువంటి స్థానం. ఇక్కడ అడుగు పెట్టగానే నాకు యవ్వనం సంప్రాప్తమైంది అని భక్తి చెప్పింది. బృందావనంలో అడుగు పెడితే యవ్వనం వచ్చిందండి. మా పిల్లలు ఇద్దరు లేచారు కానీ మళ్ళీ పడిపోయారు. జ్ఞానం వైరాగ్యం ఈ రెండిటికి మెలకు రావట్లా. మీరు మంత్రవేత్తలు కనుక కాస్త మా పిల్లల్ని లేపండి. నారదుల వారు ప్రయత్నం చేశారు, అన్ని మంత్రాలు చదివారు, కమండంలో నీళ్లు చల్లారు, అయినా సాధ్యం కలగల. నారదుడు ఒక మాట చెప్పాడండి, అమ్మా నీకు ఒక మాట చెప్తా విను. భక్తి అంటే సామాన్యం కాదు. ఎవరి దగ్గర అయితే భక్తి ఉంటుందో ఆ భక్తి ఉన్నవాడి దగ్గరికి భూత ప్రేత పిశాచాలు కూడా వాడిని ఏం చేయలేవు. అంత గొప్పతనం అండి. పరమాత్మ యందు ఎవరికి భక్తి ఉంటుందో, న ప్రేతో న పిశాచోవా రాక్షసోవా సురూపివా భక్తియుక్త మనస్కానం స్పర్శని నా ప్రభుర్ భవేత్. వాడిని తాకడానికి కూడా ఎవరికి అర్హత ఉండదు, భూత ప్రేత పిశాచాలకి. భక్తి ఉన్నవాడికి అంత గొప్పతనం ఉందండి. భక్తి అంటే ఏమిటంటే ప్రేమ. దేవుడు అంటే ఎవరికి ప్రేమ ఉంటుందో వాడిని భక్తుడు అంటారు. ఆ భక్తుడిని చూస్తే చాలు అందరూ దూరం అయిపోతారు. దేవతలు ఏమో నమస్కారం చేస్తారట, ప్రణమంతి దేవతాః, దేవతలు నమస్కారం చేస్తారు. అంత గొప్పతనం భక్తి కలిగిన వాడికి. ఆ భక్తి ఒక్కటి మనం సాధించలేకపోతున్నాం. అది మనకి భక్తి గురించి నారదుడు చాలా అద్భుతంగా చెప్తాడు. చెప్పమ్మా నీకేం పర్వాలేదు, మంత్రాలు చదివినా లేవలా, ఏం చేయాలి ఇప్పుడు అని బాధపడుతున్నప్పుడు ఆయనకు వచ్చిన మంత్రాలన్నీ చదివేశాడు. అన్నీ అయిపోయినాయి. పురాణాలు చదివాడు, వేదాలు చదివాడు, స్తోత్రాలు చదివాడు, లేవలా. ఇంకా పైగా లేచి ఆవలించి మళ్ళీ పడుకుంటున్నట్టు వాళ్ళిద్దరు. జ్ఞానము వైరాగ్యం. నారదుడికి సిగ్గనిపించింది. అప్పుడు అశరీరవాణి ఆకాశం నుంచి వినపడి చెప్పిందట, సత్కర్మ సమాచార సుర ఋషే, ఓ నారద ఋషి, ఏమిటి సత్కర్మ అని ఋషీశ్వరులందరిని అడిగాడు. అందువల్ల ఎవరు అడిగినా నాకు చెప్పలేదు. ఏం చెయ్యాలి అని చెప్పి దిక్కు తోచకపోతే ఏం చేస్తాం? హిమాలయాలు పోతాం. అందుకే నేను హిమాలయాలు వచ్చేసాను అని సనత్ కుమారులతో నారదుడు చెప్పాట. నాయన నాకు చెప్పండి సత్కర్మ అంటే ఏమిటి అంటే అప్పుడు వాళ్ళు చెప్పారట నవ్వి, సత్కర్మ అంటే కర్మల్లో 3 రకాలు ఉన్నాయి. యజ్ఞం చేయడం ఒక కర్మ, దానం చేయడం ఒక కర్మ, చదువుకోవడం ఒక కర్మ. దానికి పేరు జ్ఞాన యజ్ఞము. ఏమంటారు? మనకి యజ్ఞాల్లో రకాలు ఉన్నాయి కదండి. ద్రవ్య యజ్ఞా, తపో యజ్ఞా, జ్ఞాన యజ్ఞాస్తథాపరా. కృష్ణుడు గీతలో చెప్పాడు. అన్నిట్లోకి గొప్ప యజ్ఞం ఏది అంటే జ్ఞాన యజ్ఞం. ఈ జ్ఞాన యజ్ఞాన్ని ఆచరించండి. ఏమిటి జ్ఞాన యజ్ఞం అంటే? అంటే వాళ్ళు చెప్పారు, నాయన ఈ కలియుగంలో మానవులంతా తరించాలంటే ఒకే ఒక యజ్ఞం.
అది భాగవత సప్తాహం, ఇది వింటే మంచిది అని చెప్పారు. అప్పుడు నారదుడికి ఒక సందేహం కలిగింది. ఏమండి, సాక్షాత్తు వేదాన్నే నేను చదివా, రామాయణం చదివా, భారతం చదివా, గీత చదివా, ఇవన్నీ చదివినా లేవంది, భాగవతానికి ఏమిటి గొప్పతనం? అప్పుడు చెప్పారట వాళ్ళు, నువ్వు చెప్పింది నిజమే. ఒక చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టులో ఉన్న విత్తనంలోంచి మొత్తం అంతా రసాయనం అంతా ఆ చెట్టులో ప్రతి అణువణువున రసం ఉంటుంది. మామిడి చెట్టు తీసుకోండి, దాని రసం చెట్టు అంతా ఉంటుంది, కానీ దాన్ని ఆస్వాదించాలంటే ఎక్కడ తింటాను చెప్పండి? చూసారా మీరు ఎంత తెలివిగలవాళ్ళు? ఆ మామిడిని ఆస్వాదించాలంటే చెట్టు బెరడును, ఆకును, వేరును తుంచితే తెలియదు. దేని తుంచాలి? పిందెనా పండునే? పండుని. ఆ పండు తిని అప్పుడు ఏం చెప్తారు? ఈ చెట్టు గొప్పదండి అంటారు. తిన్నదేమో మామిడి పండు. కీర్తి ఎవరికి వచ్చింది? చెట్టుకు వచ్చింది కదా. అలాగే వేదాలనేవి ఒక వృక్షం అయితే దాని సారమయ భాగవతం. అది ఎలాగో మళ్ళీ చెప్తా విను. మీరు చూడండి, పాలు తీసుకున్నారు, పాలని కాచిన తర్వాత తోడేస్తే ఏమవుతుంది? పెరుగుని చిరిగితే వచ్చేది ఏమిటి? వెన్నని కరగబెడితే నెయ్యి. ఇప్పుడు చెప్పండి, యజ్ఞం చేయాలి అంటే అగ్ని మండడానికి పాలు పొయ్యాలా, పెరుగు పొయ్యాలా, వెన్న వెయ్యాలా? చూసారా మీకు ఎంత తెలివి ఉందో? నెయ్యి వేయాలి. సాక్షాత్తు పాలే పోసా కదండి. పాలు గొప్పదా, ఇప్పుడు నెయ్యి గొప్పదా? నెయ్యే. పాల సారం నెయ్యి, పాలల్లోంచి వచ్చింది నెయ్యి. కానీ అగ్ని మండడానికి నెయ్యి ఎలా ఉపకరిస్తుందో, పాలు ఎలా వాడము, అలాగే వేదాల్లో ఉన్నటువంటి సారమైన ఈ భాగవత కథ సారతమమయ. ఈ కథ వింటే అంత గొప్ప ఫలం కలుగుతుంది అని చెప్పాక వెంటనే భాగవత సప్తాహాన్ని చేయడానికి ఆరంభిస్తే దేవతలు సకల తీర్థాలు మనుష్యుల్లోకి వచ్చి ఆవహించేట. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు కదా, ఈ వచ్చిన కాసేపు మీలో మీకు తెలియకుండా కొన్ని భూతావేశాలు ఉన్నాయండి. ఉండవా? సకల దేవతలు మిమ్మల్ని ఆశ్రయించుకుంటారు. నన్ను ఒకళ్ళు ఆవహిస్తారు, వినేవాళ్ళని ఒకళ్ళు ఆవహిస్తారు, చెప్పేవాళ్ళ లోపలికి శ్రీశుకుడు వస్తాడట, వినేవాళ్ళలో ఒకళ్ళలోకి పరీక్షిత్ వెళ్తాడట. అలాగే తరించాలనుకునేండి వాళ్ళందరూ కూడా దేవతలు, సకల తీర్థాలు కూడా మనుషుల్ని ఆవహిస్తాయట. ఆ దేవతల్లో జ్యేష్ఠాదేవి కూడా ఉంటుంది అండి. ఎవరు? ఆవిడ. అందుకే ఆ జ్యేష్ఠాదేవి ఉన్నప్పుడు చక్కగా కొంతమంది అలా గుర్రు తీసి నిద్రపోతుంటారు. వాళ్ళని చూసి ఒకళ్ళు అన్నారు, ఊరికి నిద్ర ఎందుకు పోతామని. వెంటనే ఆవిడ తణుకోకుండా చెప్పింది, ఇందాక గురువుగారు చెప్పారా లేదా దేవతలు వస్తారని? నా దగ్గరికి నిద్రా దేవత వచ్చింది, కూర్చుంది, నేనేం చేయను కదండి. అందువల్ల సకల దేవతలు మనుష్యులను ఆవహించి కూర్చుంటారట. అయిపోగానే మళ్ళీ వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత రోజు ఎవరు కూర్చుంటారో వాడి దగ్గరికి వస్తారు. వచ్చి వాళ్ళలో ఉండి ఆ కథని విండి అటు వాళ్ళు తరిస్తారు, ఇటు మనము తరిస్తుంటాం. అంత గొప్పతనం అండి భాగవతం అంటే, సామాన్యం కాదు. అటువంటి భాగవత కథ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకి యవ్వనం వచ్చిందట. చక్కగా ఆడుతూ యవ్వనాన్ని పొందాయి అని కథ చెప్పారు. For more videos like this, subscribe Big TV channel.